హాయ్ ఆల్, దిస్ ఈస్ నాగార్జున. వెల్కమ్ టు మై ఛానల్. మనం లాస్ట్ వీడియోలో కొన్ని వర్బ్స్ చూసామండి. అంటే కలిగి ఉండటం, తినటము, త్రాగటము, ఉండటం, అలానే చూడడం, మామూలుగా చూడడం, తెరపారి చూడడం అంటే కళ్ళు అప్పగించి చూడడం, అలానే లుక్తో కూడా ప్రేజిల్ వర్బ్స్ చూసాం. లుక్ ఎట్, లుక్ లైక్, లుక్ ఫర్, లుక్ ఆఫ్టర్, లుక్ ఇంటూ, ఇవన్నీ చూసాం. అలాగే దొంగతనానికి సంబంధించి జేబు దొంగతనం అంటే ఏంటి, లూటీ అంటే ఏంటి, రాబరీ అంటే ఏంటి, ఇలాంటివన్నీ చూసాం. అంటే సాధారణంగా భాష అనేసరికి మొదటగా నేర్చుకోవాల్సింది వర్బ్సేనండి. ఏదో ర్యాండమ్గా వర్బ్స్ నేర్చుకోవడం కాదు, దానికంటూ ఒక ప్రాసెస్ ఉంది. అలానే వర్బ్స్ నేర్చుకునేటప్పుడే ఆ వర్బ్ని సెంటెన్స్లో అంటే ప్రెజెంట్లో ఎలా ఉపయోగించాలి, పాస్ట్లో ఎలా ఉపయోగించాలి, ఆ వర్బ్ని స్టార్టింగ్లో ఎలా పలకాలి, ఎండింగ్లో ఎలా పలకాలి, ఈ మాదిరిగా చూడాలండి. సో లెట్ us గెట్ ఇన్ టు ఆ టాపిక్ హియర్. లాస్ట్ వీడియోలో మనము ఒక 45 వరకు చూసామండి. నెక్స్ట్ వన్ చూద్దామండి. ఈ వీడియోలో మనము మొదటిగా అబైడ్ బై ఏంటండి, అబైడ్ బై, అబైడెడ్ బై, అబైడెడ్ బై మనం ఆల్రెడీ చాలాసార్లు చూసాము. ఎప్పుడైనా డిఈడి వస్తే ఏంటండి, డిఈడి అనే స్పెల్లింగ్ ఎండింగ్లో వస్తే దాన్ని డెడ్ అని కాకుండా డిడ్ అని చదవాలి. అబైడ్ బై, అబైడెడ్ బై, అబైడెడ్ బై. కట్టుబడి ఉండడం అండి. కట్టుబడి ఉండడం. దేనికి కట్టుబడి ఉండడము? చట్టానికి, నియమ నిబంధనలకి, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్కి, ఇలాంటి వాటికి కట్టుబడి ఉంటే అబైడ్ బై అంటారండి. ఎవ్రీ స్టూడెంట్ మస్ట్ అబైడ్ బై ద రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఆఫ్ ద స్కూల్. ప్రతి విద్యార్థి కూడా ఈ స్కూల్ యొక్క నియమ నిబంధనలకి కట్టుబడి ఉండాలి. రైట్? People must abide by the law in India. The people must abide by the law. ఓకేనా? చట్టానికి, ప్రజలు చట్టానికి కట్టుబడి ఉండాలి. ఇలా సాధారణంగా నియమ నిబంధనలు, చట్టాలు, ఓకేనా, సెక్షన్స్, ఇలాంటి వాటికి కట్టుబడి ఉండడాన్ని అబైడ్ బై అంటామండి. నేనేం చేస్తున్నానంటే ఒకే రకానికి చెందిన వర్డ్స్ అన్నీ ఒకే చోట రాసుకుని నేర్చుకుంటున్నామండి. అబైడ్ బై అన్నాం కదా, సాధారణంగా ఒబే ఒబే అని అంటూ ఉంటాం మనము. అబై ఎలా చదవాలండి? అబై, అబై, అబైడ్, అబైడ్. శిరసావహించడం అండి. ఏంటి శిరసావహించడము? ఎవరైనా ఆజ్ఞాపించినప్పుడు, ఎవరైనా ఆర్డర్ వేసినప్పుడు, అంటే ముఖ్యంగా పేరెంట్స్, టీచర్స్, మన పెద్దవాళ్ళు, ఇలాంటి వాళ్ళు మనకి ఆజ్ఞాపించినప్పుడు వాళ్ళ మాటని ఎదిరించకుండా వాళ్ళు చెప్పినట్టుగా చేయడానికి ఈ మాటను ఉపయోగిస్తారండి. రైట్? హీ ఆల్వేస్ అబేస్ హిస్ పేరెంట్స్ వర్డ్స్ వితౌట్ క్వశ్చనింగ్. అతను ఎల్లప్పుడూ తన పేరెంట్స్ యొక్క మాటలను శిరసావహిస్తాడు. అసలు ప్రశ్నించకుండా శిరసావహిస్తుంటాడు. అబైడ్. రైట్? నెక్స్ట్ అండి, మళ్ళీ అలాంటి పదమే ఫాలో. ఇట్స్ నాట్ ఫాలో, ఇట్స్ ఏ ఫాలో. ఫాలోడ్. ఈ శిరసావహించండి. ఓకేనా? ఈ ప్యాటర్న్లోనే చెప్పుకోవచ్చు. ఫాలో అంటే రెండు మీనింగ్స్ ఉన్నాయి. ఫాలో అంటే ఏంటంటే రెండు మీనింగ్స్ ఉన్నాయి. శిరసావహించడమే. ఐ ఆల్వేస్ ఫాలో మై పేరెంట్స్ వర్డ్స్. హీ ఆల్వేస్ ఫాలోస్ హిజ్ టీచర్స్ వర్డ్స్. అతను ఎప్పుడు తన టీచర్స్ యొక్క మాటలు శిరసావహిస్తాడు. ఈమె ఎప్పుడు తన తల్లిదండ్రుల యొక్క మాటలు శిరసావహిస్తుంది. అలాగా ఫాలో అనే మాటను కూడా అబై బదులుగా వాడుకోవచ్చండి. మరి వెంబడించు అంటే ఏంటి? అలానే ఫాలో అంటే ఫేస్బుక్లో ఫాలో అవడం, ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవడం, వాట్సాప్లో ఫాలో అవడం, ఇలా. లాట్స్ ఆఫ్ క్రికెట్ ఫ్యాన్స్ ఫాలో మిస్టర్ కోహ్లీ ఆన్ ఇన్స్టాగ్రామ్, ఆన్ ఫేస్బుక్, ఆన్ ట్విట్టర్, ఇలా చెప్పుకోవచ్చండి. అలా ఫాలో అవడానికి కూడా మనం ఫాలో అని చెప్పుకోవచ్చు. అలానే ఇంకోటి ఏంటి, ప్లీజ్ ఫాలో మీ, ఐ విల్ షో యూ ద వే. ఫాలో మీ, ఐ విల్ షో యూ ద వే. నేను దారి నీకు చూపిస్తాను, నా వెనకనే రా. ఇలా వెనకాల రావడానికి కూడా ఫాలో అంటారండి. ఈ ఫాలోకి మరొక పదం కూడా ఉంది, కింద వచ్చిందండి, ఇక్కడ రాస్తున్నాను. STALK. ఏంటండి? STALK. స్టోక్. ఏంటండి? STALK. నెక్స్ట్ ఉందండి ఈ వర్డు స్టోక్. V1 అండి. స్టోక్, L సైలెంట్ లెటర్. స్టోక్డ్. ఇది కూడా వెంబడించడం అండి, కూడా రావటం. ముఖ్యంగా ఏదైనా వెపన్ పట్టుకుని, ఆయుధం పట్టుకుని హాని చేసేందుకు,
మనుషులు కావచ్చు, జంతువులు కావచ్చు. సాధారణంగా జంతువులు కూడా వాడతారండి. ద లయన్ స్టాక్డ్ ద డియర్ అండ్ కిల్డ్ ఇట్. లయన్ ఏం చేసిందండి, ఆ జింకని ఫాలో అయింది, చంపేసింది. ఓకేనా, వేటాడేటప్పుడు ఫాలో అవుతుంది కదా, అలా భయానకంగా వేటాడేందుకు, హాని చేసేందుకు ఫాలో అవడాన్ని స్టోక్ అంటారండి. ఓకేనా, ద క్రిమినల్ స్టోక్డ్ హర్ బిఫోర్ కిల్లింగ్ హర్ ఈ స్టోక్డ్ హర్. అతను ఆమెను చంపడానికి ముందర తన్ని వెంబడించాడు. ఇలా చంపడానికి కావచ్చు, హాని చేయడానికి కావచ్చు, ఫాలో కావడాన్ని స్టోక్ అంటారండి. రైట్. అలానే ఇంకొక మాట, చేస్డ్. చేజ్ కాదండి, ఇక్కడ చివరిన ఎండింగ్ సౌండ్ సా పలకాలండి. ఏంటి, చేస్డ్. ఇదేంటి సార్ ఇలా పలుకుతున్నారు? చూడండి, ఎప్పుడైనా ఎండింగ్లో సా శబ్దం వస్తే, V1 ఉందండి, V1కి ఎండింగ్లో స్ అని వస్తే కనుక తర్వాత రాసే డీని టాలాగా చదవాలి. అర్థం కాలేదు సార్. మిస్, చివరిని చూడండి, ఎండింగ్లో స్ అని వచ్చింది. ఫేస్, FAC, ఫేస్, చివరిని చూడండి స్ అని వచ్చింది. అలాగే కిస్, మిస్, ఫేస్, అనౌన్స్, చేస్. అలా వచ్చినప్పుడు తర్వాత రాసే ఈడీని కానీ తర్వాత రాసే డీని టాలాగా చదవాలి. మిస్డ్, కిస్, కిస్డ్, ఫేస్, ఫేస్డ్, అనౌన్స్డ్. అలానే చేస్డ్. ఇలా వెంటాడడాన్ని, వెంబడించడాన్ని, తరమడాన్ని చేస్ అంటారండి. రైట్. ద పోలీస్ పీపుల్ చేస్డ్ ద క్రిమినల్ బిఫోర్ అరెస్టింగ్ హిమ్. ఓకేనా, అతన్ని అరెస్ట్ చేయడానికి ముందర అతన్ని వెంబడించారు. ద పోలీస్ పీపుల్ చేస్డ్ హిమ్ అండ్ అరెస్టెడ్ హిమ్. రైట్, ఇలా చెప్పొచ్చండి. స్టోక్ అంటే కూడా వెంబడించడమే, చేస్ అంటే కూడా వెంబడించడమే. స్టోక్ అంటే హాని చేయడానికి వెంబడించడాన్ని స్టోక్ అంటారండి. రైట్. మనం ఏం నేర్చుకుంటున్నామండి? కట్టుబడి ఉండు, శిరసా వహించు నేర్చుకుంటూ దాంట్లో ఫాలోకి వేరే మీనింగ్స్ కూడా చూసామండి. రైట్. స్టోక్ చూసేసాము, చేస్ చూసాము, ఫాలో చూసాము. నవ్వండి. నెక్స్ట్ అండి, కట్టుబడి ఉండు చెప్పుకున్నాం కదా, దానికి ఆపోజిట్ ఏంటండి? కట్టుబడి ఉండు అంటే చట్టాన్ని అతిక్రమించడం, శిరసా వహించుకోకపోవడం, ధిక్కరించడం, ఉల్లంఘించడం. ఓకేనా, ఇలా కూడా నేర్చుకోవడం చాలా మంచి పద్ధతి. ఒకటేమో పాజిటివ్గా నేర్చుకోవడం, దానికి ఆపోజిట్లో కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఎలా అండి? శిరసా వహించు, కట్టుబడి ఉండు, ఫాలో అవడానికి చెప్పుకున్నామండి. ఇప్పుడు దానికి ఆపోజిట్ చూద్దామండి. ట్రాన్స్గ్రెస్. ఏంటండి? ట్రాన్స్గ్రెస్డ్. ఇక్కడ చూసాంగా, ఇక్కడ చూడండి, ట్రాన్స్గ్రెస్డ్. ఇక్కడ స్ వచ్చింది కాబట్టి ఈ డీని ఇలా చెప్పాలి. ట్రాన్స్గ్రెస్డ్. ఏంటి సార్ మీనింగ్ అంటే? చట్టాన్ని అతిక్రమించడం, చట్టాన్ని ఉల్లంఘించడం. ఓకేనా, హీ ట్రాన్స్గ్రెస్డ్ ద లో. అతను చట్టాన్ని అతిక్రమించాడు. అలాగే హద్దు మీరి చేయడం ఏదైనా సరే. వైల్ he was speaking on the stage, he transgressed his limits. అతను స్టేజ్ మీద మాట్లాడుతూ ఉన్నప్పుడు తన హద్దు దాటి మాట్లాడాడు. ఇలా హద్దు దాటడానికి, చట్టాన్ని అతిక్రమించడానికి, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అతిక్రమించడానికి కూడా ట్రాన్స్గ్రెస్ అంటారండి, ఉల్లంఘించడం అంటాం. రైట్. నెక్స్ట్ అండి, ట్రెస్పస్. ఇక్కడ సేమ్ పదం అండి, ట్రెస్పస్. చాలామంది ట్రెస్పాస్ అంటారు, కాదు, ట్రెస్పస్డ్. ఇది కూడా అంతేనండి, అతిక్రమించడం, ఉల్లంఘించడమే. కానీ దీనికి డిఫరెన్స్ ఏంటంటే, ట్రెస్పస్ అంటే అతిక్రమించి, ఉల్లంఘించి ఒక దేశంలోనికి కానీ, ఒక ప్రాంతంలో కానీ వచ్చేయడాన్ని, చొరబాటు పడిపోవడాన్ని, ఆక్రమించి ముందుకు వచ్చేయటాన్ని ట్రెస్పస్ అంటారు. Lots of people trespassed into India through Bangladesh last year. చాలామంది ఇండియాలోనికి చొరబడిపోయారు చట్టాన్ని అతిక్రమించి బంగ్లాదేశ్ ద్వారా. Lots of people trespassed into India through Bangladesh. బంగ్లాదేశ్ ద్వారాగా ఇండియాలోనికి ప్రవేశించారు, అతిక్రమించి వచ్చేసారు. రైట్. నెక్స్ట్ అండి, అతిక్రమించడానికి. నెక్స్ట్ అండి, ఒబై చూసాం కదా, అబై. దానికి ఆపోజిట్ డిస్అబై. ఏంటండి? డిస్అబై.
disobeyed. He disobeyed the rules and regulations of the company. He disobeyed the rules and regulations of the company. కంపెనీ యొక్క నియమ నిబంధనలను అతిక్రమించాడు. దట్ ఈస్ కాల్డ్ ఎస్ disobey. ఏంటండి ఇవాళ ఏం చెప్పుకున్నాము ఇక్కడ? ఏం చెప్పుకున్నాము? అబైడ్ బై, చట్టానికి కట్టుబడి ఉండడాన్ని ఏమంటామండి? ఫాలో అవడాన్ని శిరసావహించండి. అబైడ్ బై, ఫాలో, అబై, రైట్. అలాగే ఆ ఫాలోకి వేరే అర్థం ఏంటంటే అండి వెంటబడ్డం. దాన్ని ఏమంటాము? చేస్ట్. ఫాలో, చేస్ ఆ రెండు మాటలు వాడాము. అలాగే స్టోక్, ఓకేనా, ఎవరికైనా హాని చేయడం కోసం వెంటబడ్డాన్ని స్టోక్ అంటామండి. స్టోక్లో ఎల్ సైలెంట్. అలానే ఇక్కడ ఇంకొక మాట కూడా చూద్దామండి. అబైడ్ బై అంటే శిరసావహించడం, కట్టుబడి. అలాగే స్టిక్ టు ఏంటండి? స్టిక్. ఏంటండి? స్టిక్. హీ ఆల్వేస్ స్టిక్స్ టు హిస్ వర్డ్స్. అతను ఎప్పుడు తన మాట మీద నిలబడతాడు, తన మాటకి కట్టుబడి ఉంటాడు. హీ ఆల్వేస్ స్టిక్స్ టు హిస్ ప్రామిసెస్. తను ఇచ్చాడు కదా వాగ్దానాలు, ఆ వాగ్దానాలకి కట్టుబడి ఉంటాడు. కట్టుబడి ఉండడానికి ఎలాంటి పదాలు ఉన్నాయండి? అబైడ్ బై, అబై, స్టిక్ టు. దానికి ఆపోజిట్ డిస్అబై, ట్రాన్స్గ్రెస్, ట్రెస్పాస్. ఎస్, నెక్స్ట్ చూద్దామండి. నెక్స్ట్ వర్డ్స్ ఏంటంటే నడవడానికి సంబంధించి, ఎక్సర్సైజ్ చేయడానికి సంబంధించి. ఇందులో మొదటిగా వోక్, WALK, వోక్. ఇందులో ఎల్ సైలెంట్ లెటర్గా ఉందండి. ఇలా 4-5 అక్షరాలు వస్తూ రైట్ సైడ్ నుంచి రెండో అక్షరంగా ఎల్ వస్తే చాలాసార్లు ఎల్ సైలెంట్ లెటర్గా ఉంటుంది. ఎలాగా అంటే WOULD, వుడ్, ఎల్ ఈజ్ సైలెంట్ లెటర్. COULD, కుడ్, ఎల్ ఈజ్ సైలెంట్ లెటర్. TALK, టోక్, ఎల్ ఈజ్ సైలెంట్ లెటర్. WALK, walk, L is silent letter. STALK, stoke, L is silent letter. Finally, I can say that whenever we find the L as a second letter from the right side, lots of times the L is a silent letter, right? Walk, walked. ఎలా పలకాలండి? walk. It's not walk, walk. అలానే ఇక్కడ D చూడండి, Dని ఇలా పలకాలి. walk, walked. walked. ఎందుకు అలా చదవాలంటే ఇక్కడ శబ్దం చూడండి, ఎండింగ్లో ఏమొచ్చిందండి? శబ్దం క. ఏం శబ్దం ఉండేది? క. కుక్, లుక్, లైక్, లీక్, ప్యాక్, సక్, టోక్. ఎండింగ్లో చూడండి క అని వచ్చిందండి. అలా క అని వచ్చినప్పుడు తర్వాత రాసే డీని టాలా చదవాలండి. ఇలాగా కుక్, కుక్డ్, లుక్, లుక్డ్, like, liked, packed, walked. అలాంటిదే ఇది కూడా. walked, నడచు. I generally walk to my office daily. నేను రోజు ఆఫీస్కి నడిచి వెళ్ళిపోతా, ఎందుకంటే మాకు దగ్గర. ఇట్ ఈస్ వెరీ నియర్ ఫ్రమ్ హియర్. సో దట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ walk. నెక్స్ట్ అండి, go for a walk. చూడండి, ఫర్ కాదు, ఫా. ఎలా పలకాలండి? FOR, ఫా. గో ఫర్ ఎ వాక్, వెన్ ఫర్ ఎ వాక్, గాన్ ఫర్ ఎ వాక్. వాకింగ్ చేయడం అండి, ఎక్సర్సైజ్ కోసం వెళ్ళడం, వాకింగ్ చేయడానికి గో ఫర్ ఎ వాక్, వెన్ ఫర్ ఎ వాక్, గాన్ ఫర్ ఎ వాక్. ఐ జనరలీ గో ఫర్ ఎ వాక్ ఇన్ ద ఈవినింగ్ డైలీ. నేను సాధారణంగా సాయంత్రం పూట వాకింగ్ చేస్తా, దాని మీనింగ్ అదండి. నెక్స్ట్ అండి, జాగింగ్ కాదు, జోగింగ్, రైట్? జోగ్డ్ అంటే ఏంటి? నడక కంటే కొంచెం వేగంగా ఉంటుంది, పరుగు కంటే కొంచెం తక్కువగా ఉంటుంది, ఓకేనా? నడక కంటే కొంచెం వేగంగా ఉంటుంది, పరుగు కంటే కొంచెం స్లోగా ఉంటుంది, ఆ మధ్యస్థంగా ఉండేదాన్ని జోగ్ అంటారు, రైట్? ఐ జనరలీ జాగ్ ఇన్ ద ఈవినింగ్. నేను సాధారణంగా సాయంత్రం పూట జాగ్ చేస్తాను, అంటే నెమ్మదిగా చిన్నగా పరుగు పెడతా. దాట్ ఈస్ ద మీనింగ్, రైట్? నెక్స్ట్ చూద్దామండి. సేమ్ అండి, జోగ్ అన్న go for a jog, went for a jog, gone for a jog. I generally go for a jog in the evening daily. నేను సాధారణంగా సాయంత్రం పూట జాగింగ్కి వెళ్తాను. I go for jogging అలా కూడా అనొచ్చండి. నెక్స్ట్ అండి, ఎక్సర్సైజ్, EXERCISE. మనం అన్ని పదాలు ఏం చూస్తున్నామండి? ఎక్సర్సైజ్ సంబంధించిన పదాలు. వాకింగ్ చేయడం, జాగింగ్ చేయడం, బస్కీలు తీయడం అంటే వర్కౌట్ చేయడం, వీటన్నిటికి సంబంధించిన పదాలు చూస్తున్నాము. నెక్స్ట్ నడవడానికి సంబంధించిన పదాలు చూద్దాం. ఎక్సర్సైజ్,
ఎక్సర్సైజ్డ్ వ్యాయామం చెయ్యి. I exercise early in the morning daily. Lots of people prefer doing exercise in the morning. చాలామంది ఉదయం పూట వ్యాయామం చేయడానికి ఇష్టపడతారు. Lots of people like to do exercise in the morning. Lots of people like to exercise in the morning, right? Next one. Alternative పదం అండి. Do exercise, did exercise, done exercise. Lots of people do exercise early in the morning daily. చాలామంది ఉదయం పూట వ్యాయామం చేస్తారు అంటున్నానండి, రైట్? నెక్స్ట్ పదం చూద్దాం, చూడండి 60వ పదం. 60వ పదం చూద్దాం, చూడండి. డూ వర్కౌట్స్, డిడ్ వర్కౌట్స్, డన్ వర్కౌట్స్. అదేనండి బస్కీల్ తీయడం అంటారు. అంటే బరువులు ఇలా ఎత్తుతారు కదా, అలా చేయడాన్ని వర్కౌట్స్ అంటారు. లేకపోతే పుల్అప్స్ చేయటము, ఓకేనా? కింద కూర్చుని పైకి లేస్తారు కదా, గుంజీలాగా తీస్తారు, అలా తీయడాన్ని, ఇలా బస్కీలు తీయడాన్ని డూ వర్కౌట్స్, డిడ్ వర్కౌట్స్, డన్ వర్కౌట్స్ అంటారు. హీ డస్ లాట్స్ ఆఫ్ వర్కౌట్స్ డైలీ. అతను చాలా వ్యాయామం చేస్తాడు, చాలా బస్కీలు తీస్తాడు, రైట్? నెక్స్ట్ అండి, ఇక్కడ వరకు వ్యాయామానికి సంబంధించిన పదాలు చూసాం. ఏం చూసామండి? ఎక్సర్సైజ్, గో ఫర్ ఏ వాక్, గో ఫర్ ఏ జాగ్, గో ఫర్ జాగింగ్, ఇలా చెప్పచ్చు. అలానే మామూలుగా పరుగు పెడితే రన్, ఏంటండి? రన్. ఇక్కడ రాసేస్తున్నాను, కింద ఎక్కడ వస్తుంది మళ్ళీ. నడవడం గురించి చెప్పాను కాబట్టి పరుగు పెట్టడం గురించి కూడా చెప్పేద్దాం. రన్ అంటే నడిస్తే వాక్ అండి, కొంచెం ఫాస్ట్గా నడిస్తే జాగ్ అండి, ఇంకొంచెం అయితే రన్ అండి. రన్నింగ్ కంటే ఇంకొంచెం ఫాస్ట్గా అయితే స్ప్రింట్ అంటాం. అర్థం చేసుకున్నారా? మామూలుగా నడిస్తే వాక్, కొంచెం వేగంగా నడిస్తే అంటే పరుగు కంటే తక్కువ, వాకింగ్ కంటే ఎక్కువ, దాన్ని ఏమంటారు? జాగ్. పరుగు కంటే తక్కువ, వాకింగ్ కంటే ఎక్కువ, దాన్ని జాగ్ అంటాం. వాక్, జాగ్, రన్. నెక్స్ట్ అండి పరుగు పెట్టడం. రన్నింగ్ కంటే ఎక్కువ స్ప్రింట్ అండి, చిరుత వేగంతో పరిగెడతారు కదా, అలా పరుగు పెట్టడాన్ని స్ప్రింట్ అంటారు, రైట్? SPRINT, స్ప్రింట్, స్ప్రింటెడ్, రైట్? రన్ గురించి చూద్దామండి. రన్, రన్, ఓకేనా? హీ రన్స్ వెరీ ఫాస్ట్, అతను చాలా వేగంగా పరిగెడతాడు. హీ రన్స్ 4 kilometers ఎవ్రీ డే, అతను రోజు 4 కిలోమీటర్లు పరుగు పెడతాడు, ఓకేనా? ఇదే రన్కి వేరే మీనింగ్ కూడా ఉంది. ఏంటది? నడిపించడం అండి. ఏమి నడిపిస్తాము? హోటల్లో నడిపించడము, స్కూల్ నడిపించడము. అంటే నడిపించడం అంటే దాన్ని వాక్ చేయిస్తాడని కాదు. నడిపించడం అంటే ఆర్గనైజ్ చేస్తారు, దానికి ఏం కావాలి, ఏంటి, ఎంప్లాయీస్ ఏంటి, వాళ్ళకి జీతాలు ఇవ్వడం, అదంతా చేయడాన్ని నడిపించడం అంటామండి. ఏం చేస్తుంటాడండి మీ అబ్బాయి అంటే, మా అబ్బాయి ఒక హోటల్ నడిపిస్తున్నాడు అండి ఇక్కడ. మా అబ్బాయి స్కూల్ మాదేనండి, మేమే నడిపిస్తున్నాం, ఓకేనా? అలా చెప్పేటప్పుడు మై సన్ రన్స్ ఏ హోటల్ ఇన్ ద మెయిన్ రోడ్, మై డాటర్ రన్స్ ఏ స్కూల్ ఇన్ ద లోకల్ ఏరియా, ఇలా చెప్పుకోవచ్చు. రన్ అంటే రెండో మీనింగ్ కూడా తీసుకోవచ్చు, రైట్? స్ప్రింట్, SPRINT కింద వస్తుందంటే చూద్దాం అది కూడా. ఎస్, నెక్స్ట్ వర్డ్ అండి వాండా. ఏంటండి? WANDER, వాండా. ఇట్స్ నాట్ వాండా, వాండా, వాంటెడ్. ఇక్కడ చూడండి, ఆర్ వచ్చిందండి. ఆర్ ముందు ఏముంది? ఈ ఉంది. ఈ అంటే వావెల్ కదా, అందుకని ఆర్ని నేను పలకకుండా అలాగా చెప్తున్నాను. ఇలాగా బ్రెడ్, సిస్టర్, యాక్టర్, డాక్టర్, ఇలా చెప్తున్నాను. అందుచేతన వాంటెడ్. వాండా అంటే అటు ఇటు తిరగడం అండి. అంటే పని పాట లేకుండా అటు ఇటు తిరగటం. భోజనం చేసిన తర్వాత కాస్త అటు ఇటు నడుస్తాం కదా, అలా నడవటాన్ని కూడా వాండా అంటాం. ఎగ్జాంపుల్ చూస్తే, లాట్స్ ఆఫ్ స్టూడెంట్స్ ఆర్ వాండరింగ్ ఇన్ ద వరండాస్ వితౌట్ అటెండింగ్ ద క్లాసెస్కి అటెండ్ అవ్వకుండా చాలామంది విద్యార్థులు వరండాలో అటు ఇటు తిరుగుతూ ఉన్నారు. అలా అటు ఇటు తిరగడాన్ని వాంటెడ్ అంటాం. నెక్స్ట్ అండి రోమ్ కాదండి, సేమ్ రెండు ఒకటి. రౌండ్. పని పాట లేకుండా అటు ఇటు తిరగటం, దాని నుంచి వచ్చిన పదమే రోమియో. హీజ్ ఏ రోమియో అంటారు. అంటే అటు ఇటు తిరుగుతూ ఉంటాడు, ఎక్కడ పడితే అక్కడ, వాడిని రోమియో అంటారు. రౌండ్ అటు ఇటు తిరగటాన్ని, ఎక్కడ ఉండాలో అక్కడ ఉండకుండా ఎటు పడితే అటు తిరగడాన్ని రౌమ్ అంటారు. లాట్స్ ఆఫ్ స్టూడెంట్స్ ఆర్ రౌమింగ్ ఇన్ ద గ్రౌండ్స్, in the playground. Lots of students are roaming in the playground
వితౌట్ అటెండింగ్ ద క్లాసెస్కి అటెండ్ అవ్వకుండా చాలామంది విద్యార్థులు గ్రౌండ్స్లో తిరుగుతూ ఉన్నారు అటు ఇటు. దట్ ఈస్ కాల్డ్ అస్ రౌండ్. LIMP లింప్ ఏంటండి? LIMP లింప్. LIMPED లింప్డ్. చూడండి డీని ఎలా పలకాలి? ట్. ఎప్పుడైనా పా శబ్దంతో ఎండ్ అయితే, పా అంటే పా కాదు, కిడ్నాప్ ప ఎలా ఉండాలండి? ఎండింగ్ సౌండ్ ఎలా వస్తుంది? ప ప అలా వస్తుందండి. ప. కిడ్నాప్ నాప్ చివరి చూడండి ప ప అని వచ్చింది. అలా వచ్చినప్పుడు తర్వాత రాసే డీని ట లా చదవాలి. కిడ్నాప్ కిడ్నాప్డ్, స్లిప్ స్లిప్డ్, డిప్ డిప్డ్, రైప్ రైప్డ్. అలానే లింప్ లింప్డ్ లింప్డ్. అంగవైకల్యం వల్ల కావచ్చు కాదండి, ఏదైనా దెబ్బ వలన కావచ్చు, కుంటుతూ నడవడాన్ని లింప్ అంటారండి. లింప్ లింప్డ్ లింప్డ్. ఆఫ్టర్ ద ఎక్స్ప్లోజన్ హ్యాపెండ్ దయ్యా, ఆఫ్టర్ ద బాంబ్ ఎక్స్ప్లోజన్ హ్యాపెండ్ దయ్యా, he limped out of the dead bodies. బాంబు పేలిన తర్వాత చాలామంది చనిపోయారు. ఆ చనిపోయిన డెడ్ బాడీస్ నుంచి కుంటుకుంటూ వచ్చాడు. ఓకేనా? లింప్. ఆఫ్టర్ ద యాక్సిడెంట్ he is not able to walk well, he is limping slightly. After he met with an accident, అతను ఒక ప్రమాదానికి గురి అయిన తర్వాత, after he met with an accident, he is not able to walk well, he is limping slightly. అతను సరిగ్గా నడవలేకపోతున్నాడు, అతను స్లైట్గా కుంటుతా ఉన్నాడు అని అంటున్నాను. లింప్ అంటే అది అర్థం. లింప్ లింప్డ్ లింప్డ్. నెక్స్ట్ అండి, ఇది కూడా నడవటమే. స్టాగా, STAGGEA స్టాగా. ఇక్కడ కూడా చూడండి ఆర్ ఉంది, ఆర్ ముందు ఈ ఉంది, ఈ అంటే వావెల్, ఆర్ని సైలెంట్ చేసి స్టాగర్ అనకుండా స్టాగా. బ్రెద్దా, సిస్టా, యాక్టా, డాక్టర్, సీనియా, జూనియా, అలానే స్టాగా. అలానే ఇంకొక బ్యూటిఫుల్ టెక్నిక్ ఏంటంటే, ఇక్కడ ఎప్పుడైనా రెండు లెటర్స్ మధ్యలో ఇలా పక్క పక్కన వస్తే ఒక లెటరే చెప్పాలండి. whenever you find two letters together, you have to pronounce only one letter. You need not pronounce two letters together. ఇలా ఎప్పుడైనా రెండు లెటర్స్, రెండు అక్షరాలు పక్క పక్కన వస్తే ఒకటే పలకాలి. ఎక్సెప్షన్స్ ఉన్నాయండి, అవి చూద్దాం. స్టాగా, FUNNY, ఎన్ని ఎన్స్ ఉన్నాయండి అక్కడ? రెండు ఎన్లు ఉన్నాయి, ఒకటే పలకాలి. ఫనీ, SUNNY సనీ. ఫన్నీ సన్నీ కాదు, ఫనీ సనీ. బేసికల్లీ కాదు. ఎప్పుడైనా రెండు లెటర్స్ వచ్చాయి అంటే ఒకటే చెప్పాలి. రైట్. మిడిల్, మమ్మీ, MUMMY మమ్మీ, సనీ, ఫనీ, లిటిల్, లెటా, లైటా. ఇలా చూడండి ఎలా అండి. ఎప్పుడైనా రెండు లెటర్స్ వస్తే ఏం చెప్పాలి? ఒక లెటరే పలకాలి. LITTLE లిటిల్, MIDDLE మిడిల్, SUNNY సనీ, FUNNY ఫనీ. ఓకేనా? ఇలా చెప్పాలి. స్టాగా, స్టాగర్డ్ తూలుతూ నడవటాన్ని. స్టాగా అంటే ఏంటండి? తూలుతూ నడవటం. ఆఫ్టర్ హ్యావింగ్ డ్రింక్ హీ స్టాగర్డ్ హోమ్. మందేసిన తర్వాత తూలుతూ నడుస్తూ ఇంటికి వెళ్ళిపోయాడు అంటండి. ఆఫ్టర్ హ్యావింగ్ ఆల్కహాల్, ఇట్స్ నాట్ ఆల్కహాల్, ఇట్స్ ఆల్కహాల్. ఆఫ్టర్ హ్యావింగ్ ఆల్కహాల్ హీ స్టాగర్డ్ హోమ్. అలా అనమాట అండి. రైట్. లింప్, స్టాగా, రౌండ్ చెప్పుకున్నాం. నెక్స్ట్కి వెళ్దామండి. నెక్స్ట్ పదం నడవడం గురించి చూస్తున్నాం కదండి. నడవడం. టిప్ టౌ. టౌ అంటే తెలుసు కదా, బొటని వేలుని టౌ అంటామండి. టిప్ టౌ, టిప్ టౌడ్, టిప్ టౌడ్. వేళ్ల పైన నడవటాన్ని టిప్ టౌ అంటారండి. వెన్ ద బేబీ వాజ్ స్లీపింగ్ ఇన్ ద రూమ్, ద మదర్ టిప్ టౌడ్ ఇన్ టు ద రూమ్ సైలెంట్లీ. తన బిడ్డ నిద్రపోతూ ఉందని గదిలో చప్పుడు చేయకుండా మెల్లమెల్లగా ఆ వేళ్ల పైన నడుచుకుని వెళ్ళింది ఆ తల్లి. వెన్ ద బేబీ వాజ్ స్లీపింగ్, వెన్ ద బేబీ వాజ్ ఇన్ అ డీప్ స్లీప్, ద మదర్ tiptoed into the room without making any sound. Right, that is the meaning. Stray. ఓకేనా? నడవడం గురించి, అటు ఇటు తిరగడం గురించి చూస్తున్నామండి. ఇక్కడ చూడండి, స్పెల్లింగ్ చూడండి. ఏవై వచ్చిందండి. ఏంటి? ఏవై వచ్చింది. ఎప్పుడైనా ఏదైనా ఒక పదం చివరిన ఏవై వస్తే ఐ అని చెప్పండి. DAY డై, SAY సై, PAY పై, MAY మై, LAY లై. అలానే PLAY ప్లై,
SUNDAY, సండే, మండే, ట్యూస్డే, వెన్స్డే, థర్స్డే, ఫ్రైడే ఇలా చెప్తాం. అలానే PLAY, ప్లై, STRAY, స్ట్రై. ఓకేనా, స్ట్రై, స్ట్రైడ్. ఓకేనా, తెలుసు కదా, స్ట్రే డాగ్స్, వీధి కుక్కలు. అంటే ఎందుకు అలా అంటారు అంటే ఒక్క చోట ఉండకుండా ఎక్కడ పడితే అక్కడ తిరుగుతూ ఉంటాయి. ఒకే చోట ఉండకుండా, నిశ్చలంగా ఒక చోట ఉండకుండా ఎట్టు పడితే అటు తిరగటాన్ని స్ట్రే అంటారండి. ఓకేనా, ఉండవలసిన చోట ఉండకుండా అటు ఇటు తిరగటాన్ని స్ట్రే అంటారండి. ద స్మాల్ కిడ్ నెవర్ స్టేస్ అట్ ఎ సింగిల్ ప్లేస్, ఈ ఆల్వేస్ స్ట్రేస్ ఎవ్రీవేర్ ఇన్ ద హోమ్. ఆ చిన్న కుర్రాడు ఒక్క చోట ఉంటారండి, పిల్లలు ఎక్కడ పడితే అక్కడ తిరుగుతూ ఉంటారు. ఓకేనా, అలా చెప్పుకోవచ్చు స్ట్రే అంటే. రైట్, స్ట్రైట్. నెక్స్ట్ అండి, షటిల్ ఎలా పలకాలండి? షటిల్. ఒక పాయింట్ ఏ నుంచి పాయింట్ బికి, పాయింట్ బి నుంచి మళ్ళీ పాయింట్ ఏకి, మళ్ళీ పాయింట్ ఏ నుంచి పాయింట్ బికి అటు ఇటు అలా తిరగడాన్ని షటిల్ అంటారండి. మనం చూస్తూ ఉంటాం, చాలా దూరం నుంచి ఉద్యోగం చేస్తూ మళ్ళీ సొంత ఊరికి వెళ్ళిపోతూ ఉంటారు. 50 కిలోమీటర్లు, 100 కిలోమీటర్లు అంత దూరం కూడా ప్రయాణాలు చేస్తూ ఉంటారు ఉద్యోగాలు చేసేవాళ్ళు. అలా చేయటాన్ని షటిల్ చేయడం అంటారండి. రైట్, వెర్ డూ యూ వర్క్ అని అడిగాను ఒక ఆయన్ని. అడిగితే ఐ వర్క్ ఇన్ విజయవాడ అని చెప్పేసి అన్నారు. మరి మీరు కాకినాడలో ఉంటారు కదా, ఐ షటిల్ ఫ్రమ్ కాకినాడ టు విజయవాడ డైలీ. ఏంటండి, కాకినాడ నుంచి విజయవాడ వెళ్తారు, జాబ్ చేసుకుని మళ్ళీ ట్రైన్కి మళ్ళీ వచ్చేస్తూ ఉంటారు. అటు నుంచి ఇటు, ఇటు నుంచి అటు అలా తిరగటాన్ని, అలా ట్రావెల్ చేయడాన్ని షటిల్ అంటారండి. రైట్, హీ షటిల్స్ ఫ్రమ్ కాకినాడ టు విజయవాడ డైలీ షటిల్ చేస్తూ ఉంటారు. రైట్, దాన్ని అప్ అండ్ డౌన్ అంటాం. ఈ లోయిటర్, హ్యాంగ్ అరౌండ్ రెండు ఒకలాంటి పదాలే. లోయిటర్ ఒక స్థలం వద్ద టచ్ ఆడడం అండి. అక్కడ పని ఏముండదు, అక్కడక్కడే తిరుగుతూ ఉంటారు. ఓకేనా, దట్ ఈస్ కాల్డ్ ఎస్ లోయిటర్. Lots of boys, lots of teenagers loiter at the women's college these days. Lots of teenage boys loiter at the women's college. ఏంటండి, ఆ విమెన్స్ కాలేజ్ దగ్గర అక్కడ టచ్ ఆడుతూ ఉంటారు, అటు ఇటు తిరుగుతూ ఉంటారు. ఓకేనా, అలాంటి సందర్భం వచ్చినప్పుడు లోయిటర్. నెక్స్ట్ అండి, హ్యాంగ్ అరౌండ్. సేమ్, ఇది కూడా అంతేనండి. హ్యాంగ్ అరౌండ్ ఒక స్థలం వద్ద టచ్ ఆడడాన్ని హ్యాంగ్ అరౌండ్ అంటామండి. లాట్స్ ఆఫ్ టీనేజ్ బాయ్స్ హ్యాంగ్ అరౌండ్ అట్ ద విమెన్స్ కాలేజ్ ఇలా చెప్పుకోవచ్చండి. రైట్, పెట్రోల్ కాదండి, పట్రోల్. ఇదేంటి మరి? ఇది కూడా తిరగటమేనండి. కాకపోతే తిరుగుతూ అలాగా కాపలా కాయడాన్ని, గస్తీ చేయడాన్ని పహారా కాయడాన్ని అంటాను. పహారా కాయడము, గస్తీ తిరగటము, కాపలా కాయడము, ఇలా తిరుగుతూ కాపలా కాయడాన్ని పట్రోల్ అంటారు. ఒక్క చోటే ఉండి కాపలా కాస్తే గార్డ్. ఏమంటారండి? గార్డ్. ఇక్కడ రాయలేదు, నేను రాసేస్తున్నాను. గార్డెడ్ GUARD గార్డ్. ఈడీ పెడితే గార్డెడ్గా, డిఈడి వస్తే డిఐడిగా పలకాలి కదా. ఒక్కచోటే స్థిరంగా ఉండి గార్డ్ అంటాం కదా, గార్డు ఉన్నాడు అంటాం. ఏదైనా ఆఫీస్ దగ్గర కానీ పోలీస్ స్టేషన్లో కానీ గార్డు ఉంటారు, ఎదురుగా నిలబడి వాళ్ళు కాపలా కాస్తూ ఉంటారు. ఒక్కచోట స్థిరంగా ఉండి కాపలా కాస్తే గార్డ్ అంటాం. పట్రోల్ అంటే పహారా కాయడం, గస్తీ తిరగటం. అలా తిరుగుతూ కాపలా కాస్తే పట్రోల్ అంటారండి. ఓకేనా, lots of police people patrol generally on 31st of December in the city every year. Lots of police people patrol in the city on every 31st of December every year. ప్రతి ఏడాది December 31st పోలీస్ వాళ్ళు పహారా కాస్తూ ఉంటారు, కాపలా తిరుగుతూ ఉంటారు. దాట్ ఈస్ కాల్డ్ as patrol. రైట్, ఇవాళ ఏం చూసామండి? కట్టుబడి ఉండడం, అలాగే శిరసా వహించడం. ఓకేనా, ఫాలో అవటం, దానికి ఆపోజిట్ ఉల్లంఘించడం, అతిక్రమించడం చూసామండి. అలానే ఎక్సర్సైజ్ చేయడం, వాకింగ్, జాగింగ్, వర్కౌట్, ఇవన్నీ చూసాం. స్ప్రింటింగ్ అంటే తీవ్రమైన వేగంతో పరిగెడితే రన్, వాటికి వేరే మీనింగ్స్ కూడా చూసాం. అలానే చివరిగా నడవటం, కుంటుతూ నడవటము, ఓకేనా, తూలుతూ నడవటము, ఇలా రకరకాలుగా నడవటం గురించి చూసామండి. ఇటు అటు తిరగటము, ఇలాంటివన్నీ చూసాం.
ఇలానే మరికొన్ని వర్బ్స్ మనం చెప్పుకుందాము. వర్బ్స్ అంటే మీకు తెలిసింది కదండి ఇప్పుడు. అంటే సౌండింగ్ ఎలా పలకాలో చూడాలి. ఎండింగ్‌లోను, స్టార్టింగ్‌లోను కూడా. అలానే ఫార్మ్స్ ఏంటో చూడాలి. అలానే ఆ వర్బ్స్‌ని సెంటెన్సెస్‌లో ఎలా పెట్టాలి. ప్రెజెంట్‌లో ఎలా చెప్పాలి, పాస్ట్‌లో ఎలా చెప్పాలి, ఫ్యూచర్‌లో ఎలా చెప్పాలి అనే విషయాలు కూడా మనం తెలుసుకోవాలి. ఆ మాదిరిగా మనకి ఒక టెన్స్ పైన గానీ, ఏదైనా గానీ మంచి అవగాహన వస్తుంది. థాంక్ యూ సో మచ్ వాచింగ్ మై వీడియో హియర్. If you like my content, please subscribe my channel. If you wanna say something, please comment that through comment section, right? Thank you.